మమకారం ఒకవైపు, కర్తవ్యం మరోవైపు. కన్నపేగును కాపాడుకోవాలా, లేక కన్నతల్లి లాంటి అత్తను బతికించుకోవాలా అనే ధర్మ సంకటంలో కొట్టుమిట్టాడుతున్న దశరథకు దీప తన త్యాగంతో ధైర్యాన్ని ఇస్తుంది. అత్త ప్రాణం కోసం తన బిడ్డను త్యాగం చేసేందుకు సిద్ధపడిన దీప నిర్ణయానికి దశరథ కన్నీటితో జైజైలు పలుకుతాడు. అయితే ఎపిసోడ్ చివర్లో దశరథ, కార్తీక్ మాటల ద్వారా దీప కడుపులోని బిడ్డ విషయంలో జరుగుతున్న అసలు నిజాన్ని పారిజాతం కనిపెట్టడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. సుమిత్ర పరిస్థితి చూసి ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు దశరథ. కార్తీక్, దీప వెళ్ళి అతనిని ఓదారుస్తారు. ఒకేసారి 2 వరాలు పొందినట్లు కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతోంది. నా కూతురి విషయంలో నేను చేసిన తప్పు నా మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలని అనుకున్నాను. అది పుట్టిన దగ్గర నుంచి ఈ తాతయ్య ఒడిలోనే పెరగాలని అనుకున్నాను అంటాడు దశరథ. నా కూతురి అల్లరి, తొలి పిలుపు వినలేకపోయాను. నా ఆశలన్నీ నా మనవరాలి మీదే పెట్టుకున్నాను. ఒక పక్క నా చెల్లి మాత్రం దీప కడుపున మా అమ్మ పుడుతుందని సంబరపడిపోతుంది. నేను ఎంతమంది ఆశల్ని చంపేయాలి, ఎన్ని కలల్ని చంపేయాలి అని బాధపడుతూ ఉంటాడు దశరథ. ఎవరిని వదులుకోవాలి? మీ అత్తను బతికించే దేవత నా కూతురే. మా ఇంటి దీపానికి వెలుగునిచ్చే దేవత. తండ్రిగా నేను నీకు ఏమి ఇవ్వలేదు. అలాంటిది నీ నుంచి ఎందుకు తీసుకోవాలి అని అడుగుతాడు దశరథ. నాకు జన్మనిచ్చావు కదా నాన్న. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు తొడవలేకపోతే ఈ జన్మ నాకెందుకు? తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? అలాంటి అవకాశం నాకు కాదు, నా బిడ్డకు ఇచ్చాడు అని చెబుతుంది దీప. ఈ బిడ్డ నాలో నుంచి నా తల్లి ప్రాణంలోకి పోతుంది. అప్పుడు నాకు బిడ్డైనా తల్లైనా అమ్మే కదా అంటుంది. ఆ మాటలతో దీపకి చేతులెత్తి దండం పెడతాడు దశరథ. ప్రాణాలతో ఉన్న అత్తను చూసి ఈ బాధ నుంచి తేరుకుంటాం. ఈ సమస్యకు ఇంతకు మించి పరిష్కారం లేదని చెబుతాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న వచ్చి ఆ సమస్య ఏంటి, ఆ పరిష్కారం ఏంటి అని నిలదీయటంతో అంతా షాక్ అవుతారు. అదే సమయంలో శివన్నారాయణ కూడా వచ్చి ఆ సమస్య ఏంటి అని అడుగుతాడు. వీరు ముగ్గురు మధ్య ఏదో మనకి తెలియని కథ నడుస్తోంది అని అంటుంది పారిజాతం. సమస్య ఎవరో కాదు, మన పెద్ద మేడం గారే అని అనటంతో నేనేం చేశానని జ్యోత్స్న అడుగుతుంది. అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు లగేజ్ సర్దుకొని రెడీగా ఉంటున్నారు కదా. చిన్నసారేమో వీలైనంత త్వరగా అత్తని ఆసుపత్రిలో జాయిన్ చేయండి, డాక్టర్తో మాట్లాడండి అన్నారు. తమరికి ఆసుపత్రి అంటేనే భయం. తమరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే అదో పెద్ద సమస్య. అందుకే ఇంటికి నేనే కాపలాగా ఉంటాను. ఇదే ఈ సమస్యకు పరిష్కారం అన్నాను అని కార్తీక్ కవర్ చేస్తాడు. బాధ్యత కలిగిన కూతురుంటే తండ్రికి సమస్య ఏమి ఉంటుందని దశరథ అంటాడు. కార్తీక్, దీపలు డాడీతో ఏదో మాట్లాడుతున్నారు. నేను అడిగేసరికి మాట మార్చారు అని అనుకుంటుంది జ్యోత్స్న. నీకు టైం దగ్గర పడింది, లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమని అనుకుంటాడు కార్తీక్ మనసులో. మరోవైపు కాశీ, స్వప్నలు విడిపోతున్నారని తెలిసి కాశీతో మండిపడతాడు దాసు. విడాకుల పేపర్ మీద నువ్వు పెట్టింది సంతకం కాదు, నువ్వు వదిలేసుకున్న జీవితం. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా పిల్లాడికి కొనిచ్చిన బొమ్మల్లాగే ఉంటున్నాయని బాధపడతాడు దాసు. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్ని గెలవగలుగుతున్నాడు, కానీ కట్టుకున్న మనిషిని తప్ప. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నది విడిపోవటానికా అని ప్రశ్నిస్తాడు దాసు. నాకు కూడా విడాకులు ఇస్తే నీతో విడిపోతాను అంటాడు. ఆ మాటలతో కాశీ షాక్ అవుతాడు. నేను విడాకుల పేపర్ల మీద సంతకం మాత్రమే పెట్టాను, కానీ స్వప్నను వదులుకోను అని చెబుతాడు కాశీ. మళ్ళీ స్వప్నను ప్రేమించి తనకు దగ్గరవుతానని చెబుతాడు కాశీ. ఆ మాటలతో దాస్ సంతోషించి కొడుకుకి ఆల్ ద బెస్ట్ చెబుతాడు. ఇటువైపు సుమిత్ర ఆపరేషన్ జరిగే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్, దీపలు వచ్చి రేపటి నుంచి మేం డ్యూటీకి రావటం లేదని చెబుతారు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. దీప రెస్ట్ తీసుకుంటే నువ్వు డ్యూటీ మానేయటం ఎందుకు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఇంటి దగ్గర అత్త, అనసూయ ఉన్నారు కదా అని అడుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలని జ్యోత్స్న అనటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఇక్కడ పనిచేయాలన్నా మానేయాలన్నా నాకు చెప్పాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. అయితే దీప ఎక్కడికి వెళ్ళదు. తనకు కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు అన్నీ ఇక్కడే చేస్తానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీప ఈ ఇంటి పని మనిషి, బావ ఈ ఇంటి డ్రైవర్. పని వాళ్ళ బాధ్యత యజమానులదే కదా. అందుకే నెల రోజుల వరకు వాళ్ళిద్దరూ
ఏ పని చేయకుండా ఈ ఇంట్లోనే ఉండొచ్చని చెబుతుంది జ్యోత్స్న. దీనికేదో అనుమానం వచ్చింది. అందుకే లీవ్ ఇవ్వకుండా అడ్డుపడుతోందని అనుకుంటుంది పారిజాతం. మేం పనివాళ్ళం, మా హద్దుల్లో మేముండాలని, మా ఇంట్లోనే ఉంటామని చెబుతాడు కార్తీక్. నీకు అగ్రిమెంట్ ముఖ్యమైతే కార్తీక్ ఫైన్ కింద కట్టాల్సిన 10 కోట్లు నేనే కడతానని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో జ్యోత్స్న, పారు ఇద్దరూ షాక్ అవుతారు. ఉండటం ఉండకపోవటం దీపా కార్తీక్ల ఇష్టమని లీవ్ ఇచ్చేస్తున్నానని అంటాడు శివన్నారాయణ. దాంతో ఏదో జరుగుతుందని పారిజాతానికి అనుమానం వచ్చి దశరథను ఫాలో అవుతుంది. లీవ్ ఎందుకు అడిగావు అని దశరథ కార్తీక్ని అడగ్గా, దీపని ఆస్పత్రిలో అడ్మిట్ చేయటానికి అని చెబుతాడు కార్తీక్. నాన్న అని పిలుపు దూరం అవుతున్నందుకు బాధగా లేదా అని అడగ్గా, అందుకు శౌర్య ఉంది కదా అంటాడు కార్తీక్. ఇది చాలా పెద్ద త్యాగమని దశరథ అనగా, ఈ ఇల్లు మాకు దేవాలయం. నా బాల్యమంతా ఈ ఇంట్లోనే గడిచింది. అత్తలేని 2 రోజులు ఈ ఇంట్లో ఏం లేదని చిన్నప్పుడే అర్థమైంది. ప్రకృతి మనం ఏది అడిగితే అదే ఇస్తుంది. కానీ మన నుంచి అపురూపమైనది ఒకటి తీసుకొని అమూల్యమైనది తిరిగి ఇస్తుందని అంటాడు కార్తీక్. దేవుడిని కూడా మేం ఒకటి అడిగాం. అపురూపమైన నా బిడ్డను తీసుకొని అమూల్యమైన అత్తను తిరిగి ఇస్తున్నాడని చెబుతాడు కార్తీక్. దీప కడుపులోని బిడ్డను వదులుకోవటం అంటే మనసు ఒప్పుకోవటం లేదని దశరథ అంటాడు. ఈ మాటలు విన్న పారు షాక్ అవుతుంది. దీప బిడ్డను వదులుకోవటం తప్పించి వేరే దారి లేదని కార్తీక్ చెప్పడంతో పారు ఇంకా కంగారు పడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా, కన్న బిడ్డను వదులుకొని కన్నతల్లి లాంటి అత్తను కాపాడుకోబోతున్న దీపా కార్తీక్ల త్యాగం ముందర జ్యోత్స్న అహంకారం గెలుస్తుందా, లేక విధి మరో నాటకం ఆడుతుందా అన్న సందేహంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో పారిజాతం ఈ విషయాన్ని జ్యోత్స్నకు చెబుతుందా? ఒకవేళ చెబితే జ్యోత్స్న ఏం చేస్తుంది? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.